తెలంగాణ అటవీ శాఖలో కార్చిచ్చు రగులుకుందా? ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయా? ఆ అధికారి మంత్రి మాటలను కూడా లెక్క చేయడం లేదా? మంత్రికి ఆ కార్యదర్శికి మధ్య సమన్వయం ఎందుకు లోపించింది? సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేసేదాకా పరిస్థితి ఎందుకెళ్లింది? మంత్రికి ఆ అధికారికి మధ్య విభేదాలతో ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేదెలా? అసలు ఆ మంత్రి ఎవరు, ఆ అధికారి ఎవరు తెలుసుకోవాలంటే వాచ్ దిస్. తెలంగాణ అటవీ శాఖలో కార్చిచ్చు. మంత్రి వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ. సీఎంఓకు కొండా సురేఖ ఫిర్యాదు. ప్రభుత్వ పాలనలో మంత్రులకు అధికారులకు మధ్య విభేదాలు కొత్తేమీ కాదు. అయితే తెలంగాణ అటవీ శాఖలో మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీ మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని ముఖ్యమైన ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తేయట. మంత్రి తన నిర్ణయాలను అమలు చేయాలని కోరుతుంటే కార్యదర్శి మాత్రం అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేజీ పెడుతున్నట్టు సమాచారం. ఈ వివాదం చినికి గాలివానలా మారుతోందట. చివరికి ఒక ఫైల్ని ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపే స్థాయికి చేరడం చర్చనీయాంశమైంది. సాధారణంగా మంత్రి తీసుకున్న నిర్ణయాలు నిబంధనలకు లోబడి ఉంటే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కార్యదర్శిపై ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కార్యదర్శి తగిన సూచనలు చేసి వాటిని సవరించుకునే విధానాన్ని వివరించాలి. కానీ ఇక్కడ మాత్రం ఒకరి నిర్ణయాలను మరొకరు అంగీకరించకపోవడం వివాదానికి దారితీస్తోంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 29 మందికి అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసర్స్ గా ప్రమోషన్ ఇచ్చే విషయంలో మంత్రి సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీ మధ్య విభేదాలు వచ్చాయట. వాస్తవానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన 20 పోస్టులకు పదోన్నతుల ద్వారా నియమించడానికి కార్యదర్శి నదీం అనుమతినిచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మంత్రి సురేఖ ఆ ఫైల్ను తన వద్దకు పంపాలని కార్యదర్శిని ఆదేశించినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదట. బిజినెస్ రూల్స్ ప్రకారం ఫారెస్ట్ ఆఫీసర్లకు పదోన్నతులు ఇచ్చే అధికారం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కు మాత్రమే ఉంటుంది. దీనికి మంత్రి ఆమోదం అవసరం లేదని కార్యదర్శి నదీం వాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆయన ఫైల్ ను మంత్రి పేషికి పంపడం లేదని తెలుస్తోంది. అయితే మంత్రి మాత్రం ఆ ఫైల్ ను తనకు పంపాలని ఒత్తిడి చేస్తుండగా కార్యదర్శి దాన్ని రహస్యంగా ఉంచడంపై సెక్రటేరియట్ వర్గాల్లో పలు రకాల చర్చ నడుస్తోంది. అటవీ శాఖలోని ఓ ఉద్యోగి విషయంలోనూ మంత్రి, సెక్రటరీ మధ్య విభేదాలు తలెత్తాయి. ఫారెస్ట్ ల్యాండ్స్ ను కాపాడాల్సిన ఓ అటవీ శాఖ అధికారి ఆ భూముల్ని ఇతరులకు అప్పగించేలా అనుకూల నిర్ణయం తీసుకున్నారని, అతన్ని సర్వీస్ నుంచి తొలగించాలని పీసీసీఎఫ్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ సిఫారసులను కార్యదర్శి ఆమోదించి మంత్రి అనుమతి కోసం పంపారు. మొదట అంగీకరించిన మంత్రి సదరు ఫైల్ పై సంతకం కూడా చేశారట. అయితే ఆ తర్వాత ఓ సహచర మంత్రి నుంచి ఒత్తిళ్లు రావడంతో మంత్రి సురేఖ ఆ ఫైల్ ను వెనక్కి పంపాలని కార్యదర్శిని ఆదేశించారట. దీంతో ఆయన ఫైల్ ను మంత్రి దగ్గరకు పంపారట. రెండోసారి తన వద్దకు వచ్చిన ఫైల్ పై సదరు ఫారెస్ట్ ఆఫీసర్ కి ఎలాంటి శిక్ష విధించొద్దని నోట్ రాసి మంత్రి సంతకం చేశారని తెలిసింది. కానీ మంత్రి నిర్ణయాన్ని కార్యదర్శి నదీం అమలు చేయకుండా ఆ ఫైల్ ను చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆమోదం కోసం పంపారట. బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక అంశంపై మంత్రి, కార్యదర్శి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ నిర్ణయానికి పంపడంలో తప్పేమీ లేదని నదీం వాదిస్తున్నారట. సెక్రటరీ నదీం తీరుపై విసిగిపోయిన మంత్రి కొండా సురేఖ చివరికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. నదీం కార్యదర్శిగా వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో 3 పేజీల్లో వివరించారట. తాను తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా అడ్డుకోవడం, ఫైల్స్ పై చర్చించేందుకు పదే ఫోన్ చేసినా స్పందించకపోవడాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారట. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారు ఉన్నారని, వారందరినీ తొలగించాలని పలుసార్లు ఆదేశించినా కార్యదర్శి పట్టించుకోలేదని వివరించారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగే పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించినా కార్యదర్శి స్పందించడం లేదని ఫిర్యాదులో తెలిపారు. కార్యదర్శి నదీం తన ఆదేశాలను ధిక్కరిస్తున్నారని, శాఖలో తన పట్టును బలహీనపరుస్తున్నారని మంత్రి కంప్లైంట్ చేశారు. ఓ అధికారిపై సీఎంఓకు మంత్రి కంప్లైంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అటవీ శాఖ మంత్రి కార్యదర్శి మధ్య నెలకొన్న ఈ విభేదాలు ప్రభుత్వ పాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అటవీ శాఖలో కీలక నిర్ణయాల అమల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ వివాదంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఇలాంటి అంతర్గత విభేదాలు పాలనలో పారదర్శకత, సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర పాలనలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.